అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరపున గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలోనే బహుముఖ ప్రజ్ఞాశీలిగా ఓ మంచి రాజకీయవేత్తగా జీవితాన్ని కొనసాగిస్తూ మాలాంటి యువకులకు ఆదర్శప్రాయమైన రాజకీయాలను ఎలా చేయాలని అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడిని గర్హిస్తూ వారిని పలకరిద్దామని ఈరోజు వచ్చాం. ఇక్కడ విశేషాలు తెలుసుకుంటుంటే, మా కార్యకర్తలు చెబుతున్న విశేషాలు వింటుంటే, రాంబాబు గారు చెబుతున్న మాటలు వింటుంటే మా రక్తం మరుగుతుంది. దాడులు, కొట్లాట్లు, కత్తులు, గొడ్డళ్లు లేదా గుణపాలు రాజకీయాలు చేయాలని మీరు నిర్ణయించుకుంటే అలాంటి రాజకీయాలకు వేరే వేదికలు ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదు. రాంబాబు గారు చాలా ఉన్నతమైన రాజకీయ విలువలను పాటించి అసంబద్ధంగా ఆయన మాట్లాడిన ఒక్క పదానికి సంబంధించిన పదాన్ని వెనక్కి తీసుకుని తన రాజనీతిజ్ఞతని ప్రదర్శిస్తే ఈ విధంగా దాడి చేసి చంద్రబాబు నాయుడు, వారి కుమారుడు లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఈ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ చేయాలనుకుంటున్నారో, ఏ రాజకీయాన్ని చూపించాలనుకుంటున్నారో స్పష్టమైపోయింది. మేము పూర్తిగా ఇది కాపు కులం మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపులు, దళితులు, బీసీ వర్గాలు, ఓ పక్క జోగి రమేష్ గారు, మరో పక్క అంబటి రాంబాబు గారు రెండిళ్లని తగలబెట్టారు. ఈ జిల్లాకు సంబంధించిన నందిగం సురేష్ ని సుమారుగా 14 నెలల పాటు జైల్లో పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సంకేతాలు ఈ రాష్ట్రంలో పంపుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారో సుస్పష్టమైపోయింది. మీకు పరిపాలించడం చేతగాక మీ వైఫల్యాలను పదే పదే ఈ రాష్ట్రంలోని ప్రజానీకం యొక్క గొంతుగా తన గళాన్ని ఇప్పుతూ మిమ్మల్ని ప్రశ్నిస్తూ మీ అన్యాయాలకు ఎదురు తిరుగుతున్నాడని రాంబాబు గారిని ఈ రోజున మీరు అవమానం పాలు చేశారు. ఆడబిడ్డలున్నారు, మీకు మీ ఇంట్లో ఆడబిడ్డలున్నారు. ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగిన ఒక మాజీ మంత్రివర్యులు. ఆయన ఏ కులంలో పుట్టాడో, ఎక్కడ ఎదిగాడో అవన్నీ అప్రస్తుతమైనా మీరు చూపించే రాజకీయాలు కుల ప్రాతిపదిక రాజకీయాలుగానే మేము చూడాల్సి వస్తుంది. ఎందుకు మేమంటే మీకు అసహ్యం? ఎందుకు మా మీద కక్ష? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? ఆనాటి వంగవీటి మోహన్ రంగా మీద జరిగిన దాడికి, ఈ రోజున రాంబాబు గారి మీద జరిగిన దాడికి ఏ మాత్రం తేడా లేదు. 2 హత్యలే. అది భౌతికంగా హత్య చేశారు, ఈ రోజున ఆయన్ని మానసికంగా హత్య చేయాలని ప్రయత్నం చేశారు. ధైర్యవంతుడు కాబట్టి నీ గుండాలు 100 మంది వచ్చి ఇంటి మీద 6 గంటల సేపు సైరు విహారం చేస్తున్నా మూతి మీద మీసం ఉన్నవాడు కాబట్టి నెట్ట నిలువున ఒకే రూములో కూర్చున్నాడు, నీ గుండాలకు ఎదురెడ్డి నిలబడ్డాడు. అంటే 100 మంది మోహన్ రంగాలు ఈ రోజున నాకు అంబటి రాంబాబులో కనపడుతున్నారు. ఇప్పటికీ కూడా వంగవెట్టి మోహన్ రంగాన్ని దళిత సామాజిక వర్గాలు, బలహీన సామాజిక వర్గాలు, మైనార్టీ సామాజిక వర్గాలు ఎందుకు నాయకుడిగా స్వీకరించారో తెలుసా చంద్రబాబు నాయుడు? కేవలం ఈ సమాజంలోని అణగారిన వర్గాలకు, అణగారినటువంటి జాతులకు నేనున్నానని చూపించాడు. ఈ రోజున మా కార్యకర్తలు చెబుతున్నారు, నేను ఈ సభాముఖంగా మీడియా సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైనికుడిగా నేను గుంటూరు కార్యకర్తలు 60 మంది ఎవరైతే ఈ రోజున రాంబాబు గారి చుట్టూ వలయంలాగా నిలబడి మా నాయకుడిని తాకకుండా నిలబడ్డారు చూడండి, వాళ్ళందరికీ నేను హ్యాట్సాప్ చెబుతున్నాను. వారందరి యొక్క గుండె ధైర్యానికి నేను హ్యాట్సాప్ చెబుతున్నాను. రాంబాబు గారు లాంటి ఒక్కడు నిలబడి ఈ రోజున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఒక మంచి బలాన్ని ఊపునిచ్చాడు ఈ రాష్ట్రంలో. మేము ఆ స్ఫూర్తిని తీసుకుంటాం. మీలాగా దాడులు చేసిన సంస్కృతి ఎక్కడా లేదు. ఈ రాష్ట్రంలో అలజడి రేపింది మీరు, ఈ రాష్ట్రంలో వల్గర్ భాషను ప్రవేశపెట్టింది మీరు. ఇప్పుడు గుర్తు చేస్తున్నాం, మీరు బాటిన భాషలేమిటి?
ఆనాడు పట్టాభి అనేవాడు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పదాలు వాడాడయ్యా? ఏం పదం వాడాడు? బోషడీకి అనే పదాన్ని వాడాడా లేదా? ఆ బోషడీకి అనే పదం రాజకీయాలలో వాడొచ్చా? మరి నిన్న రాంబాబు గారి యొక్క కారుని కేవలం ఫ్లెక్సీని చింపబోతున్న మిమ్మల్ని అడ్డుకోవటానికి వస్తుంటే ఆయన కారు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ మహిళ మాట్లాడిన, ఏం పేరండి ఆ మహిళ పేరు? వందనాదేవి అనే మాట్లాడిన భాష సగటు మహిళ మాట్లాడే భాషనా? రాంబాబు గారిని పట్టుకుని వారి మదర్ని ఏమని సంబోధించినట్టు? లోకేష్ గారి మదరు ఒకరైతే, చంద్రబాబు నాయుడు గారి మదరు ఇంకొకరైతే, మరి రాంబాబు గారి మదర్ని ఆ వందనాదేవి మాట్లాడిన అనే పదానికి ఎవరు సమాధానం చెప్పాలి? బట్టలిప్పి తీసుకొని మాట్లాడదాం, మాకేం సిగ్గు ఎక్కలేదు, నీ అంత చూస్తాం అని ఓ మాజీ మంత్రి గారిని ఆ విధంగా దుర్భాషలాడితే ఒక్క చర్యన ఉందా? వందనాదేవి మీద కేసు పెట్టారా? మరి మీరు చట్టసభలో లోకేష్ గారు నిన్న మా నాన్న ఊరుకుంటే నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోను, అంత చూస్తానన్నాడు కదా. మరి ఈరోజు రాంబాబు గారి మదర్ను కూడా మీ కార్యకర్త సంబోధించిన దానికి లోకేష్ ఏం సమాధానం చెబుతాడని అడుగుతున్నాం. ఎక్కడ సమాధానాలు లేవు. 6 గంటల సేపు నీ పోలీసులు ప్రహారాగాసి రెక్కీ నిర్వహించి ఇంట్లో కార్యకర్తలు తక్కువగా ఉన్న సమయాన్ని ఎంచుకుని ఒంటరిగా ఉన్న ఒక నాయకుడి మీద దాడికి ప్రయత్నం చేస్తారా? లేదయ్యా, మీరు కొట్టుకోవాలి, మేము కొట్టుకోవాలి, ఎవడో ఒకటి తలలు పగలాలి, చంపుకోవాలి, ఒక డేటో ప్లేస్ టైం ఫిక్స్ అయ్యండి. ఉంటే ఉంటాం, పోతే పోతాం. మేము నిలబడిన సిద్ధాంతం కోసం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి కోసం, ఆయన నాయకత్వంలోని సగటు పేదవాడు, దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు కడుపు నిన్న అన్నం తింటే వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తాం. మీరు ఏ గుండాలతో వస్తారో, కత్తులు కటాలతో వస్తారో రండి. అది దానికి రాజకీయానికి పోలీసులకు సంబంధం లేదు. మీ కన్న బలం ఏందో, మా గుండె బలం ఏందో ఆ రోజు తెలుసుకుందాం. అది కొట్లాట అంటే. ఒంటరిగా ఉన్న పెద్దవాడైనటువంటి ఈ రోజున నేను చెబుతున్న ఉమ్మడి రాష్ట్రంలో రోసయ్య గారి తరువాత అంత వాగ్దాటిని కలిగి 10 మందికి అర్థమయ్యే భాషలో, సరళమైన భాషలో తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను స్పష్టంగా చెబుతున్నాడు. కాబట్టి మీకు ఉక్రోషం. రాండి, ఆయన చేసి ఆయనకి మీకు డిబేట్ పెడతాం. రాంబాబు గారిని తీసుకొని మేము వస్తాం. ఎలగీసి ఆయన అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. అది రాజకీయం. మీరు ఇస్తానన్న సూపర్ 6 పథకాలు ఏమైనాయ్యా? ఈ గుంటూరు నగరంలో మీరు చేస్తానన్న పనులన్నీ ఏమైనాయ్యా? మీరు కడతానన్న రాజధాని యొక్క పనులు ఏమైనాయ్యా? ఈ రోజు వరకు రాజధాని పనులు ఒక్కటి జరగటం లేదు. గుంటూరు వాసులుగా సిగ్గుపడాలి. ఆ శాసనసభ్యురాలైనా ఏమంటే నియోజకవర్గాల వారీగా పిలిపించి మరీ కొట్టిస్తారా? నియోజకవర్గాల వారీగా పిలిపించి ప్లాన్ చేసి షెడ్యూల్ చేసి పోలీసుల దగ్గరుండి పోలీసులే ఎలా కొట్టాలో, ఎలా పగలగొట్టాలో నేర్పించి ఈ విధంగా చేసిన దుశ్చర్యను గుర్తుపెట్టుకుంటాం. మా దగ్గర ఏ బుక్కులు లేవు. మాకు బాగా చదవచ్చు, బాగా జ్ఞాపక శక్తి ఉంది. ప్రతి పోలీసు పేర్లు మాకు గుర్తున్నాయి. ఇక్కడికి వచ్చి దాడి చేసిన ప్రతి కార్యకర్త పేర్లు గుర్తున్నాయి. గుంటూరులో రాజకీయాలను మీరు ఈ కోణంలో చేయాలని మాకు నేర్పించారు. కాబట్టి ఇంతకుముందు ఎలాంటి గుంటూరు అంటే రాజకీయాలకు ఒక పరాకాష్ట. రాజకీయం నువ్వు ఒక ఎత్తుగడేస్తే నేను ఒక ఎత్తుగడేస్తా, నువ్వు నా మీద రాజకీయాన్ని ప్రయోగిస్తే నేను నీ మీద రాజకీయాన్ని ప్రయోగిస్తా. అది గుంటూరు రాజకీయం అంటే. గుంటూరు రాజకీయాల్లో ఇళ్ల మీద పడి దాడులు చేసుకున్న సంస్కృతి లేదు. మీరు చూపించారు. మీకున్న రాజకీయ మదాన్ని చూపించారు, మీ అధికార మదాన్ని చూపించారు, మీ కులాహంకారాన్ని చూపించారు, మీ కాపు వ్యతిరేక విధానాన్ని చూపించారు, మీ దళిత వ్యతిరేక విధానాన్ని చూపించారు, మీ మైనార్టీ వ్యతిరేక విధానాన్ని చూపించారు. అంటే మీరు ఆ రోజు రాత్రి అవకాశం ఉంటే రాంబాబు గారిని, నూరి ఫాతిమా గారిని భౌతికంగా దాడి చేయాలని ప్రయత్నం చేశారు. అంటే అక్కడ మైనార్టీ సోదరులు కూడా మీరు అటాక్ చేయాలని చూశారు. మీ ఉద్దేశం సామాజిక వర్గాలుగా మా మీద దాడి చేయటమే. మేము ఎదుర్కొంటాం, మాకే భయం లేదు. సస్తే ఈ రోజు రేపటికి 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకునే ఈ ప్రయాణంలో ముందు రాంబాబు గారు నిలబడ్డాడు. ఆ తర్వాత నాలాంటి వాళ్ళు వందల వేల కోట్ల మంది నిలబడుతూనే ఉంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా ఈ పోరాటం ఆగదని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం.